అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి 100 గంటలు గడుస్తున్నప్పటికీ లోపలున్న వారి పరిస్థితికి సంబంధించి ఆందోళన మాత్రం కంటిన్యూ అవుతోంది. రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి టీమ్స్ ఇలా అనేకమైన టీమ్స్ పాల్గొన్నాయి. 12 కిలోమీటర్ల వరకు కూడా లోకో ట్రైన్లో వెళుతున్నారు రెస్క్యూ టీం. 300 మీటర్ల మేర పేరుకుపోయింది బురద. దాంతోపాటు అక్కడ రాళ్లు, నీరు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కి ఆటంకం కలిగిస్తోంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కి అవాంతరం కలుగుతోంది, ఆటంకం ఏర్పడుతోంది. కన్వేర్ బెల్ట్ తెగిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులున్నాయి. సాయంత్రం 6 గంటలకు బయటకు రాబోతోంది రెస్క్యూ టీం. రెస్క్యూ ఆపరేషన్ లో 600 మంది భాగస్వామ్యం అయ్యారు. దాంతోపాటు బురదలో చిక్కుకుపోయిన టనెల్ బోర్ మిషన్ కి సంబంధించి దాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మరి ముఖ్యంగా దాన్ని కాస్త తొలగిస్తే కనుక లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యం ఇదే అంశానికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక హ్యూమన్ ట్రాజడీని ఒక రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే దాని గురించి ఈ స్టేజ్ లో నేను మాట్లాడదలుచుకోలేదు. ఓకే, మేము మాట్లాడాలంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ పేలిపోయినప్పుడు ఎంతమంది చనిపోయినరు, కాళేశ్వరం టనల్ లో ఎంతమంది చనిపోయినరు, మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కూలిపోయింది, అవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. అది నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రకృతి వైపరీత్యాన్ని, ఒక హ్యూమన్ ట్రాజడీని ఒక రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే దాని గురించి ఈ స్టేజ్ లో నేను మాట్లాడదలుచుకోలేదు. ఓకే, మేము మాట్లాడాలంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ పేలిపోయినప్పుడు ఎంతమంది చనిపోయినరు, కాళేశ్వరం టనల్లో ఎంతమంది చనిపోయినరు, మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కూలిపోయింది, అవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. అది నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రతిపక్షాలు చాలా దురదృష్టకరం ఆ విధంగా మాట్లాడడం, ఈ దిగజారిన మాటలు అనవసరం. దేశ విదేశాల్లో ఉన్న బెస్ట్ టనల్ ఎక్స్పర్ట్స్ మేము ఇక్కడికి ఆహ్వానించి, మేము కూడా మంత్రులను కూడా 24 గంటలు, సంఘటన జరిగిన 3 గంటల నుంచి ఇక్కడే ఉండి సూపర్వైజ్ చేస్తున్నాము. ఇదంతా అయిన తర్వాత సరే ఆ సంఘటన వేరే వివరాలకి పోతాం. కానీ రైట్ నౌ వీఆర్ ఫోకసింగ్ టోటలీ ఆన్ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్. సరే, అది మేము ఇంకా పూర్తిగా ఆశ వదులుకోలేదు. బ్రతికున్నరు బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే మా పని ముందుకు పోతున్నాము. ఎస్, సో నిన్నటి వరకు ఇప్పటి వరకు లోపలికి పోయే వాళ్ళు కూడా రిస్క్ లో ఉంటారు అని చెప్పడం చెప్పింది. మేము ఒక 2 రోజులు ఈ రెస్క్యూ మిషన్స్ కొంత స్లో చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ రోజు వచ్చిన ఆర్మీ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఫుల్ ఫ్లెడ్జ్ గా రేపటి నుంచి రెస్క్యూ మిషన్ లో అంటే ఇంకా వేగవంతంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నాము. అంటే కొన్ని అసెస్ ద టెక్నికల్ సిచ్యుయేషన్, అసెస్ ద సిల్ట్, వాటర్, వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ సిచ్యుయేషన్ ఇన్ ద టన్నల్. ముందు నుంచి రెస్క్యూ మిషన్ లో పూర్తిగా పనిచేస్తున్నాం. నిన్న ఒక రోజు వాళ్ళు అంటే ఈ రెస్క్యూకి పోయేవాళ్ళు రిస్క్ లో పడతారంటే కొద్దిగా స్లో డౌన్ చేయడం జరిగింది. అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, హౌ టు మినిమైజ్ ద రిస్క్ అండ్ కంటిన్యూ ది రెస్క్యూ ఆపరేషన్స్. వీ హావ్ డిసైడెడ్ నౌ వీ విల్ గో ఫార్వర్డ్ ఫ్రమ్ టుమారో. ఫ్రమ్ నౌ వీ విల్ బి వర్కింగ్ ఆన్ అన్ ఈవెన్ ఫాస్టర్ స్పీడ్ టు for all our rescue and relief operations. Yes, దానికి కూడా వెనక భాగం టీబీఎం కూడా గ్యాస్ కట్టర్స్, ప్లాస్మా కట్టర్స్ పెట్టి తీసేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ. రైట్, అది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతోంది. రేపటి నుంచే కాదు, ఈ క్షణం నుంచే స్పీడప్ చేస్తాం రెస్క్యూ ఆపరేషన్స్ అంటూ చెప్పుకొచ్చారు. దాంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతారు. లైవ్ చూద్దాం. In the Army, Navy, NDRF, the best people in the country, the most experienced, the most brilliant people in this line, international experts we have got. For one day yesterday, we had gone a little slower because the assessment yesterday was that the people going into the rescue and to bring out the survivors would themselves be at a great risk. Now, yesterday and today till now, we have assessed the situation, and now we are telling you clearly that how to minimize the risk for the rescuers and how to go forward. We have made a concrete plan of action now, and
we will be going with greater speed for the saving the survivors and for all rescue and relief operations. Any time frame that you have decided on? In 2 days, we will finish everything. Sir, and so all the NRSA reports, GSI, everything has... All that is coming. All that is coming. On the basis of field inspection yesterday and today, we have taken a decision. We are going ahead with it now. I also heard that you have reached the end point almost. Yes. So with that progress, would we say that the risk is minimum now? We cannot say that. To mitigate the risk, we are taking some other precautions and going forward. I will not be able to talk about all details with you. We are also exploring access from the side. We are also going to the main exit. Okay, so today, now we have finalized a plan of action that ఎస్ అది ఆయన చెబుతోంది. మరి ముఖ్యంగా ఎగ్జిట్ గేట్ దగ్గరికి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాము, అటు నుంచి కూడా ప్రయత్నాలంటూ కూడా ఆయన చెప్తున్న సినారియో. మరి ముఖ్యంగా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ నిన్న మందగించాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఆ మందగించడానికి కారణం ఏంటంటే కనుక లోపలికి వెళ్లే వాళ్లకు సంబంధించి అంటే రెస్క్యూవర్స్ ఎవరైతే ఉన్నారో రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్పంచుకున్న ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు, లేకపోతే నేవీ, ఆర్మీ మొత్తం అందరూ కూడా ఇక్కడ నేవీ అలాగే ఆర్మీకి సంబంధించి వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్లే వాళ్ళకి ప్రమాదం ఉంది. ఆ నేపథ్యంలోనే కాస్త రెస్క్యూ ఆపరేషన్స్ మందగించాయి తప్ప ఇంకా కారణాలు వేరే వేరే కారణాలు కాదు. వాటిని మినిమైజ్ చేసుకుంటూ అంటే ఆ ప్రమాదాన్ని ఇన్ఫాక్ట్ రిస్క్ మినిమైజ్ చేసుకుంటూ ఆ ప్రమాద తీవ్రతను తగ్గించుకుంటూ ఆ రిస్క్ని తగ్గించుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడి నుంచి వాటిని స్పీడప్ చేస్తున్నావు, దాంతోపాటు రేపటి నుంచి మరింత స్పీడప్ కాబోతున్నాయంటూ చెబుతూని ఇక వాళ్ళ అంశానికి సంబంధించి అంటే లోపల చిక్కుకుపోయిన వాళ్లకు సంబంధించి వాళ్ళు ఇంకా వాళ్ళ మీద మాకు ఆశలు ఉన్నాయి అంటూ కూడా చెప్పడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే జరుగుతున్న ఆపరేషన్స్ చూస్తుంటే దాదాపుగా 100 గంటలు కావస్తోంది. నిమిషాలు పోయాయి, గంటలు పోయాయి, ఇప్పుడు రోజులకు సంబంధించి ఇన్ని రోజులు గడుస్తున్నా వాళ్ళు బయటకు తీసుకురాలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడ ఎదురవుతున్న అవాంతరాలు. మరి ముఖ్యంగా ఎన్జీఆర్ఐ రంగంలోకి దిగింది, దాంతోపాటు వివిధ బృందాలు రంగంలోకి దిగాయి. అక్కడ నేలను చదువుతున్నాం, భూమిని చదువుతున్నాం, నీటి పొరలకు సంబంధించి మరి ముఖ్యంగా రాత్రి పొరలను చదవడం జరుగుతోంది. ఎందుకంటే ఆ వాటర్ లీకేజ్ ఆ స్థాయిలో ఉంది. ఆర్టీవీ కూడా అక్కడికి చేరుకుంది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తోంది ఆర్టీవీ మాత్రమే. గంటకు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాంతోపాటు ఆ లోపల అంటే ఆ టన్నెల్ లోపల ఏం జరుగుతోంది, ఎటువంటి ఉష్ణోగ్రత ఉంది, అది ఎంత ఉంది అంటే టన్నెల్ లెంత్ ఎంత ఉంది, దాంతోపాటు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇప్పుడు బురదలో చిక్కుకుపోయిన టన్నెల్ బోర్ మిషన్కి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. ఇటు నేవీ అధికారులతో మాట్లాడడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి స్పీడప్ చేసాం. ఒక్కసారి మీరు చూస్తే కనుక ఆ లోపల రెస్క్యూ ఆపరేషన్స్ ఏ స్థాయిలో జరుగుతాయో మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా ట్రాక్కి సంబంధించి అక్కడ ఆ నీటి ఓట చూడండి, ఎక్కడెక్కడి నుంచో నీటి ఓట వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆ నీటి ఓటే రెస్క్యూ ఆపరేషన్స్కి విఘాతాన్ని కలిగిస్తోంది, తీవ్రమైన ఆటంకాన్ని కలిగిస్తోంది. రాట్ హోల్ మైనర్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, అక్కడ రెస్క్యూ సిబ్బందులు పాల్గొంటున్న వాళ్ళందరికీ ఆ ప్రమాదమే. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే కనుక మరింత ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుంది అనే అంచనాల నేపథ్యంలో ఆ ప్రమాదం తలెత్తకుండా రెస్క్యూ ఆపరేషన్స్ ముందుకు సాగి ఆ ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లేలా మీరు చూడొచ్చు. అక్కడ మీరు చూస్తే కనుక ఇండియన్ నేవీకి సంబంధించి కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్స్ దాదాపు 14 కిలోమీటర్లు అక్కడ మీరు చూడొచ్చు. వాటిని గ్యాస్ కట్టర్స్ని, ప్లాస్మా కట్టర్స్ని వీటన్నిటినీ కూడా తీసుకురావడం జరుగుతోంది. ఎందుకంటే ఆ లోపల ఉండిపోయింది టన్నెల్ బోర్ మిషన్ TBM. దాన్ని బ్రేక్ చేయాలి. దాన్ని బ్రేక్ చేసే సందర్భంలో మీరు చూస్తే ఆ సిమెంట్ షీట్స్లో మీకు కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాయి కదా, దాన్ని హోల్డ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు ఆ పక్కన చూస్తున్నారు సిమెంట్ షీట్స్, అవి వాటిని పైన బిగించడం జరిగింది. దీన్ని క్లియర్ చేసే సందర్భంలో ఆ టన్నెల్ బోర్ మిషన్ని, ఎందుకంటే చాలా దట్టంగా చాలా మందంగా ఉంటూ ఉంటాయి ఆ మిషనరీకి సంబంధించి, వాటిని క్లియర్ చేసి దాంతోపాటు ఆ మిషనరీ బయటకు తీసుకొచ్చి ఆ తర్వాత వెళ్ళాలి. దాంతోపాటు శిథిరాలు ఉన్నాయి, గ్యాస్ కటర్స్ని యూజ్ చేయడం జరుగుతోంది. సాధారణంగా కనుక ఉండుంటే, కేవలం శిథిలాలు మాత్రమే ఉండుంటే కనుక ఇప్పుడు ఈ పాటికి రెస్క్యూ ఆపరేషన్స్ దాదాపుగా సక్సెస్ అయ్యి అక్కడ పరిస్థితి ఏంటి అనేది తెలిసిపోయేది. కానీ రెస్క్యూ ఆపరేషన్స్కి విఘాతం కలిగించేలా నీటి ఊట ఉంటోంది. రాత్రి పొరల్లో నుంచి నీటి ఊట ఆ సొరంగ మార్గంలోకి చేరుకుంటోంది.
ఆ సొరంగంలోకి చేరుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్కి తీవ్రమైన విఘాతం కలుగుతోంది. ఎందుకంటే బురద పేరుకుపోతోంది. ఇక్కడ ర్యాట్ హోల్ మైనర్స్కి సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సరిగ్గా 13.85 కిలోమీటర్ల పొడవున్న సొరంగం చివరి భాగం పైకప్పు కూలిపోయింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆపరేషన్కి సంబంధించి జేపీ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ జయప్రకాష్ గౌడ్ కూడా మాట్లాడిన సందర్భం. మరి ముఖ్యంగా జేపీ గ్రూప్ అక్కడ వర్క్ చేయడం జరుగుతోంది టనల్ ఆపరేషన్కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఆయన రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. We will try our best to see that those 8 people can come. In these difficult works, such things happen. Such thing happens. In my life, I think it might be 6th or 7th accident. In Tehri, in Bhutan, in J&K, everywhere. We have to encounter all this. We will try. అదే ఆయన చెబుతోంది. మా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాం, వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ 8 మంది ఆరోగ్యం మీద ఆందోళన నెలకొంది. ఒక్కసారి ఆలోచించండి, కనీసం ఆక్సిజన్ అయినా ఉంటుందా లేదా? ఒక చిన్న చీకట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక రూమ్లో గదిలోని తాళం వేసుకొని, కిటికీలు ఉన్నప్పటికీ కూడా గదిలో తాళం వేసుకుని ఒక్క అరగంట కనీసం ఫ్యాన్ లేకుండా ఏసీ లేకుండా ఒక్క అరగంట ఉండి ప్రయత్నం చేస్తేనే గందరగోళం అయిపోతాం మనం. గందరగోళం. కరెంటు పోతేనే కిటికీలు ఉన్నప్పటికీ కరెంటు పోతేనే ఎటువంటి పరిస్థితి ఉంటుంది? అటువంటిది కనీసం ఆక్సిజన్ లేదు, తినడానికి తిండి లేదు, కనీసం అడుగు వెయ్యాలన్నా కనిపించని పరిస్థితి. ఒకవేళ అడుగు వెయ్యాలన్నా బురద, నీరు. ఇటువంటి సిచ్యువేషన్ ఆ టన్నల్ లోపల. 8 మంది ప్రాణాలు. ఆ కుటుంబాలు రోదన ఏ స్థాయిలో అసలు వర్ణనాతీతం, మాటల్లో చెప్పలేని పరిస్థితి. అధికారులు మాత్రం ఇంకా ఆశలు ఉన్నాయంటున్నారు, వాళ్ళని కాపాడే ప్రయత్నం జరుగుతోందంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ టన్నెల్ లోపల ఆ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి వాళ్ళు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. पूरी मेहनत कर रहे हैं पूरी रेड माइनस टीम भी। हम ऑक्सीजन की यहाँ दिक्कत है, हमें ऑक्सीजन बहुत गर्मी है और गर्मी पसीना बहुत ज़्यादा। पूरी टीम पूरी हाफरोज हाँ, हम ज़्यादा पहुँचना था, हम पहुँच चुके हैं। हमारे साथ एनडीआरएफ की टीम ने भी हिम्मत करी है। ये फिरोज हमारे साथ, ये हमारा राशिद, ये मुन्ना कुरैशी अंदर जाते हैं। मुन्ना इतना लंबा रिक्शा मतलब मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी। नहीं इससे आगे नहीं मुन्ना, इससे आगे नहीं बिल्कुल भी। चलो बाहर चलो, बिल्कुल कमॉन, बिल्कुल इससे इतनी ऐसी जगह आ गई है कि बिल्कुल बहुत बड़ा रुकना है, कुछ मिनट भारी पड़ रहा है, बहुत बड़ा। ये हमारे फिरोज कुरैशी रेड माइनर जो हमारी टीम लगी प्रयास कर रही है, जिद्दोजहद में लगे हैं। ये पूरा देखो, ये टूटा हुआ है, ये पूरा किराए के पूरा बहुत बड़ा रिक्शा। चलो एनडीआरएफ भी हमारे साथ लगी हुई है, पूरी टीम। चलो सब निकलो, ये पूरी की टीम निकल रही है यहाँ से। बहुत बड़ा प्रयास कर रहे हैं हम लोग। पूरी मेहनत कर रहे हैं पूरी रेड माइनस टीम भी। हम ऑक्सीजन की यहाँ दिक्कत है, हमें ऑक्सीजन बहुत गर्मी है और गर्मी पसीना बहुत ज़्यादा। पूरी टीम पूरी हाफरोज हाँ, हम ज़्यादा पहुँचना था, हम पहुँच चुके हैं। हमारे साथ एनडीआरएफ की टीम ने भी हिम्मत करी है। రైట్, వాళ్ళు చెబుతున్న మాటలు ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అక్కడ ప్రమాదం పొంచి ఉంది, కొంచెం ముందుకు వెళ్ళినా. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ టీంని అక్కడ చూపించడం జరుగుతుంది. దాంతోపాటు మిగిలిన రెస్క్యూ టీమ్స్ అన్ని వెళ్తున్న సందర్భంలో కొంచెం ముందుకు వెళ్తుంటే అది కూలిపోయే ప్రమాదం ఉంది. మీరు గమనించుంటే పిచాచావ్ అంటూ చెప్తున్న పరిస్థితి. అంటే అక్కడ ప్రమాదం పొంచి ఉందంటూ కూడా చెప్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో టన్నెల్ లోపల ఆపరేషన్కి సంబంధించి ఆర్టీవీ అక్కడికి చేరుకుంది. ఎక్స్క్లూజివ్గా ఆ ఫొటోస్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా టన్నెల్కి సంబంధించి ఆపరేషన్ జరుగుతున్న ఆ సిచ్యువేషన్ మీరు చూస్తుంటే కనుక ఆ పైప్ లైన్ మీరు చూస్తున్నారు. ఆ పైప్ లైన్కి సంబంధించి
ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒక్కొక్క విజువల్ మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా దానికి సంబంధించి ఎందుకంటే వాళ్ళు అక్కడ లోపలికి చేరుకున్నారు, ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడికి చేరుకుంది, దాంతోపాటు రాట్ హోల్ మైనర్స్ వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ పిక్చర్స్ మీరు చూస్తున్నారు. లోపలికి దాదాపుగా అక్కడికి చేరుకుంటున్న సిచ్యువేషన్, కానీ కాస్త సమయం పట్టొచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం. మీరు చూస్తే కనుక అక్కడ వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్, ఇదిగో రీసెంట్ ఇది కొద్దిసేపటి క్రితం ఆ విజువల్స్ అవి అక్కడికి చేరుకుంది. ఆర్టీవీ చేరుకుని అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ మీరు చూస్తే కనుక అటు సైడ్ కాస్త వెలుతురు మనకు కనిపిస్తోంది. రెస్క్యూ ఆపరేషన్స్ ఎన్డీఆర్ఎఫ్ అక్కడికి చేరుకుని అక్కడ గ్యాస్ కట్టర్స్ సాయంతో, అదిగో మీరు చూస్తే కనుక గ్యాస్ కట్టర్స్ సాయంతో వాటిని తొలగిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దాంతోపాటు మిగిలిన సిబ్బంది, మిగిలిన వాళ్ళు కావచ్చు, అంటే ఎన్డీఆర్ఎఫ్ తో పాటు మిగిలిన బృందాలు కూడా అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్పంచుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. అక్కడ ఆపరేషన్స్ సంబంధించి మీరు చూస్తే అదిగోండి 165 అంటూ కూడా అక్కడ ఏదో ఉన్న నెంబర్ మీరు చూడొచ్చు. వాళ్ళందరూ అక్కడికి చేరి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి గ్యాస్ కటర్ సాయంతో ఆ మిషనరీని కట్ చేస్తున్నారు. దాంతోపాటు ఆ శిథిలాలని తొలగిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మొత్తం అంతా కూడా ఆపరేషన్స్ ని స్పీడప్ చేశామంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ నేపథ్యంలోనే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, సింగరేణి కావచ్చు, దాంతోపాటు వివిధ బృందాలు అక్కడికి చేరుకుని ఆ శిథిలాలను ముందుగా తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. భారీ యంత్రాంగానికి సంబంధించి, ఎందుకంటే టీబీఎం టన్నెల్ బోర్ మెషిన్ అది కూడా అక్కడ ఉంది. మరి ముఖ్యంగా దాన్ని తొలగించేందుకు మాత్రం ఆలోచించే ప్రయత్నం జరుగుతోంది. ఎందుకంటే కనుక అది అతి భారీ మెషిన్, అది దాన్ని తొలగించే క్రమంలో అప్పటికే డ్యామేజ్ అయ్యి ఉంది. ఆ టన్నెల్కి సంబంధించి మీరు చూస్తే కనుక వాళ్ళు మాట్లాడిన సందర్భం కూడా అక్కడ కూడా మట్టి పనులు విరిగిపడవచ్చు. దాంతోపాటు ఆ సొరంగ మార్గానికి సంబంధించి ఆ సొరంగం షీట్ మీకు కనిపిస్తుంది, సిమెంట్ షీట్స్ అవి కూడా విరిగిపడే ప్రమాదం ఉంది. ఆ నేపథ్యంలో ముందుకు వెళ్ళట్లేదు అంటూ కూడా వాళ్ళు అక్కడ చెబుతున్న పరిస్థితి. ఆ రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకుంది ఎన్డీఆర్ఎఫ్ తీవ్రంగా శ్రమిస్తోంది. దాంతోపాటు మరికొన్ని టీమ్స్ కూడా మనకి అక్కడ ఫ్రేమ్ లో కనిపిస్తాయి. బట్ ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించి మనకి ఇప్పుడు క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ ని కొనసాగిస్తున్న విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. ఆర్టీవీ ఫస్ట్ నుంచి ఈ ఘటన జరిగినప్పటి నుంచి అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ని, తాజా విజువల్స్ ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. అక్కడ వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, అక్కడ ఏం జరుగుతోంది, ఎవరెవరు రంగంలోకి దిగారు, ఎప్పుడెప్పుడు దిగారు, ఏం జరుగుతోంది, దాంతోపాటు ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, రెస్క్యూ ఆపరేషన్స్ లో ఎదురవుతున్న ఆటంకాలేంటి, దాంతోపాటు అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు, అక్కడికి ఎలా వెళ్ళగలుగుతున్నారు, వెళుతున్నప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి, వెళ్ళే అవకాశం ఉంటుందా, వెళుతున్న వాళ్ళకు కలుగుతున్న ఆటంకం ఏంటి, అలాగే అక్కడ ఏ బృందాలు పాల్గొంటున్నాయి. మీరు చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించి బృందం అక్కడికి చేరుకుంది. అక్కడ ఆపరేషన్స్ లో పాల్పంచుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అంత అంటే 14 కిలోమీటర్ల లోపల మీరు చూస్తే కనుక పైన ఒక టన్నెల్ కి సంబంధించి ఒక పైప్ లా కనిపిస్తోంది. మీరు పైన చూస్తే కనుక అక్కడ ఆక్సిజన్ అందించడం జరుగుతోంది. అక్కడ ఆ గొట్టం ద్వారా వాళ్ళకి ఆక్సిజన్ వెళుతోంది. ప్రస్తుతం వీళ్ళకు కూడా అక్కడ ఇబ్బంది ఎదురవుతోంది. ఆ నేపథ్యంలోని రెస్క్యూ ఆపరేషన్స్ కి ఆటంకం కలుగుతోందంటూ కూడా కొద్దిసేపటి క్రితం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన ఒకటే చెప్పారు, అక్కడ వెళ్తున్న క్రమంలో ఆటంకం ఎదురవుతోంది. ఆటంకాలకు సంబంధించి కూడా మాట్లాడుకున్న పరిస్థితి. అక్కడ వాటర్ కావచ్చు, అలాగే బురద కావచ్చు, ఈ రెండింటి కారణంగానే మట్టి బురద రెండూ కలిసి అక్కడ ప్రమాదాన్ని కలిగిస్తోంది. దాంతోపాటు పైనుంచి శిథిలాలు ఇంకా కూలే అవకాశం ఉంది. 22-23 ఆ 2 బ్లాక్లకు సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఆ 2 కూడా కూలిపోయే ప్రమాదం ఉంది అంటూ కూడా రెస్క్యూ సిబ్బంది చెప్పిన పరిస్థితి. మరి ముఖ్యంగా 22-23 బ్లాక్స్ లూజ్ గా ఉన్నాయి. అక్కడ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే మేము తిరిగి వచ్చేస్తున్నట్టు వారు చెప్పిన సందర్భం. అయితే ఇటువంటి అవరోధాల కారణంగానే ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అక్కడ ఆపరేషన్స్ లో అయింది. వాటిని ఎలాగైనా మినిమైజ్ చేసుకొని, అంటే రిస్క్ ఫ్యాక్టర్ అయితే కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ మా ప్రతినిధి రోహిత్ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఎక్స్క్లూసివ్ రిపోర్ట్ మీకు అందించారు. ఆయన వెళ్ళిన సందర్భంలో కూడా మీరు చూస్తే కనుక ఫ్రమ్ ద బిగినింగ్ మీరు వెళ్ళినప్పుడు చూస్తుంటే కనుక ఎలా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళొచ్చు, దాంతోపాటు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, చిమ్మ చీకటి, అడుగు పెట్టడానికి నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అక్కడికి వెళుతున్న క్రమం తర్వాత రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి, ఎందుకంటే 14 కిలోమీటర్కి సంబంధించి మాట్లాడుకునే పరిస్థితి. ఎందుకంటే సరిగ్గా 13.85 కిలోమీటర్ల పొడవున సొరంగానికి చివరి భాగంలో పైకప్పు కూలిన పరిస్థితి. అక్కడే 140 మీటర్ల పొడవున టనెల్ బోర్ మిషన్ ఉంది. దాంతోపాటు కట్టర్ యంత్రాలు బురదలో కూరుకుపోయాయి. దాంతోపాటు 8 మంది గల్లంతైన ఆ అంశానికి సంబంధించి, అక్కడ వాళ్ళని రెస్క్యూ చేసే అంశానికి సంబంధించి కూడా
రెస్పాండ్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళ మీద ఇంకా ఆశలు ఉన్నాయి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ సొరంగానికి సంబంధించి మాట్లాడుకుంటే అక్కడ బురద ఉంది, దాంతోపాటు ఆ కన్స్ట్రక్షన్ డెబ్రిస్ అంటూ ఉంటాం కదా, అంటే నిర్మాణ వ్యర్థాలు అంటూ ఉంటాం సాధారణంగా. ఆ రెండింటిని దాటి టీబీఎం యంత్రం కూలిపోయిన ప్రాంతానికి చేరుకోవడం ఒకెత్తైతే కనుక చివరి భాగంలో అంటే 100 మీటర్ల మధ్యలో బురదలో వారిని కనుక్కోవడం అనేది ఇంకొక ఎత్తు, అంటే ఇంకొక స్టెప్ అనే చెప్పుకోవాలి. అక్కడ అటువంటి అవాంతరాలు, అటువంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి. వీటన్నిటికీ మించి ఊరుతున్న నీటి ఊట, రాతి పొరల మధ్య నుంచి నీటి ఊట వస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ మల్లు రవి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Before this accident, KTR tells something, then immediately on that Harish Rao tells some other thing, then daughter who has got Kavita tells something. They're all global, because one wrong thing if 10 times they tell, people may believe. That is Hitler, Germany. In his cabinet there was a Goebbels, by name Goebbels. He is a minister only to tell the రైట్. అది మల్లు రవి మాట్లాడుతోంది. ఎంపీ మల్లు రవి మాట్లాడుతుంది ఒకటే, రాజకీయాలకు సంబంధించింది కరెక్ట్ కాదు, రాజకీయాలు చేయాల్సిన సందర్భం కాదు అంటూ కూడా ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం అంశానికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుకొచ్చారు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్లో ఇటు సైన్యం పాల్గొంది, ఎస్డీఆర్ఎఫ్ ఉంది, ఎన్డీఆర్ఎఫ్ ఉంది, సింగరేణి, అలాగే ఎన్జీఆర్ఐ, జిఎస్ఐ, దాంతోపాటు ర్యాట్ మైనింగ్కి సంబంధించిన ఆర్ టీమ్ ఉంది, అలాగే హైవేస్కి సంబంధించి వాళ్ళు వచ్చారు, ఐఐటి మద్రాస్ నుంచి వచ్చారు. ఇలా అనేక మంది అనేక రకాలుగా అనేక పరిపరి విధాలుగా అన్వేషించడం జరుగుతోంది. ఒక పక్క అన్వేషించడం జరుగుతోంది, మరో పక్క రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి వాటిని స్పీడప్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కేవలం శిథిలాలను తొలగించి లోపలికి వెళ్ళిపోవడం అటువంటి పరిస్థితి కాదు. శిథిలాలను తొలగిస్తూ ఉంటే ఎదురుగుండా మరొక సిచ్యువేషన్ ఎదురవుతోంది. అది బ్లాక్స్ రూపంలో కావచ్చు, లేకపోతే అక్కడ శిథిలాల విషయంలో కావచ్చు, లేకపోతే నీటి ఊట కావచ్చు, నీటి ఊటతో కలిపి బురద కావచ్చు. అడుగు ముందుకు వేద్దామంటే సపోజ్ ఇక్కడ రాయి తీసి పక్కన పెట్టాలి ఇదే అనుకుంటే కనుక ఈజీ అయిపోతున్నావు ఆ ఆపరేషన్స్. అంటే ఈజీ ఇన్ మీన్స్ ఆఫ్ ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతున్నావు. కానీ ఇక్కడ అలా ఉండటం లేదు. ఎటువంటి సవాలు ఎదురవుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతికూల పరిస్థితులు ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్కి అనేక రకాల అవాంతరాలను సృష్టిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో అడుగు వేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇన్ని బృందాలు చేరుకుంటున్నాయి. ఇన్ఫాక్ట్ ఆపరేషన్ మార్కోస్కి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఇంతమంది రంగంలోకి దిగినప్పటికీ కూడా ఎందుకంటే సహాయక చర్యలు అక్కడ చేపట్టలేని పరిస్థితి ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. బురద, నీరు, దాంతోపాటు అక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించి అంటే నిర్మాణం జరుగుతోంది కదా, ఆ నిర్మాణ వ్యర్థాలను తొలగిస్తే తప్ప ఎక్కడైతే ప్రమాదం జరిగిందో, ఎక్కడైతే వాళ్ళు చిక్కుకున్నారో ఆ లొకేషన్కి చేరుకోవడం కష్టం. ఈ నేపథ్యంలోనే ఎండోబోట్ కావచ్చు, లేకపోతే ఫోబ్ వంటి ప్రత్యేక కెమెరాలను కూడా ఇక్కడ రంగంలోకి దించారు. వీటి ద్వారా స్కాన్ చేయడం జరుగుతుంది. వీటిని కూడా పంపించినప్పటికీ అక్కడ ఎటువంటి సక్సెస్ అనేది అంటే ఆ ఆపరేషన్లో ఎటువంటి డెవలప్మెంట్ కూడా కనిపించడం లేదు. ఇటువంటి ప్రత్యేక పరిస్థితులని ఛేదించగలిగేది ఒకే ఒక్క మార్కోస్ అంటూ ఉంటారు. కార్గిల్తో పాటు కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉంటూ ఉంటాయి మనకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మార్కోస్ మాత్రమే వాటిని ఛేదించగలిగేది. ఈ నేపథ్యంలో వాళ్ళని కూడా రంగంలోకి దించుతున్న పరిస్థితి. ఇలా గుట్టలు కావచ్చు, పర్వత ప్రాంతాలు కావచ్చు, సొరంగ నిర్మాణాలు కావచ్చు, నిర్వహణ విషయాల్లో కావచ్చు, బీఆర్ఓకి రికార్డు ఉంది. ఇంతమంది రంగంలోకి దిగుతున్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్కడ కూడా ముందుకు పడకపోవడానికి కారణం ఎదురవుతున్న ప్రతికూల అంశాలు. బహుశా ప్రతికూల అంశాల కన్నా ప్రతికూల సవాళ్ళనే అనుకోవాలి. ఎందుకంటే ఎలా ముందుకు వెయ్యాలి అనే అంశానికి సంబంధించి వాటిని చేస్తున్న క్రమంలోనే ఇంకొక అంశం తలెత్తుతోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే చెప్పుకొచ్చారు. ఆయన అంటోంది ఒకటే, ఎక్కడ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి వెళుతున్న క్రమంలో అట్నుంచి ఎదురవుతున్న సవాళ్ళు ఆ స్థాయిలో ఉన్నాయి. అక్కడ ఆపరేషన్ మందగిస్తోంది. వాటిని మిటిగేట్ చేసుకున్నాం, వాటిని మినిమైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం, వాటిని మినిమైజ్ చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రిస్క్ స్థాయిని తగ్గించుకొని, అఫ్కోర్స్ రిస్క్ ఉంటుంది, ఒకటే మాట అక్కడ చెప్పడం జరుగుతోంది. 14 కిలోమీటర్లు
ఆ 14 కిలోమీటర్ దగ్గర కూలింది కదా, ఈ మధ్యలో ఎక్కడైనా కూలితే, సపోజ్ ఇక్కడ కూలింది అనుకుందాం, ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ వెళ్తున్నారు, ఇది తీసే క్రమంలో మళ్ళీ ఇక్కడ కూలితే, ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతోంది. అంటే ఇక్కడ ప్రమాదం జరిగితే వీళ్ళని కాపాడడం ఎలా అనేది దృష్టిలో ఉంచుకొని, ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఇక్కడికి వెళ్ళాలి. ప్రస్తుతం దీనికి సంబంధించి అక్కడ ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ కొద్దిసేపటి క్రితం మా ప్రతినిధి రోహిత్ అక్కడ మ్యాప్ గురించి కూడా మ్యాప్ చూపిస్తూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కడ ప్రమాదం జరిగింది, ఏ స్థాయిలో ప్రమాదం జరిగింది, ఎంత తీవ్రత ఉంది, ఎలా వెళ్ళాలి, రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా వెళ్తున్నాయి, అక్కడ ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి. అక్కడ ఎదురవుతున్న ప్రధాన సవాళ్ళలో ఒకటి వాటర్ అక్యుములేషన్, అంటే నీరు అక్కడ జమ అవ్వడం, అంటే నీటి ఊట పెరుగుతూ ఉండడం. దాంతోపాటు టీబీఎం విరిగిపోయిన టనల్ బోర్ మిషన్కి సంబంధించి, దాంతోపాటు వెంటిలేషన్ అందని పరిస్థితి, అలాగే డెబ్రీస్ క్లియరెన్స్ అంటే శిథిలాలను తొలగించే అంశానికి సంబంధించి కూడా అనేక సవాళ్ళు అక్కడ ఎదురవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో టనల్లో పరిస్థితులు ప్రమాదకంగా మారుతున్నాయా? మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.